గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. టుడే క్లాస్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అమ్మా. ఫస్ట్ మనం ఎగ్జామ్కి సంబంధించినవన్నీ కూడా టుడే ప్రాక్టీస్ చేయిస్తా. నేను నాతో పాటు మీరు కూడా చూసి ఇవన్నీ కూడా స్లేటర్ బుక్ మీద ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, ఇంగ్లీష్ చూడండి అన్న. ఫస్ట్ బిట్ క్యాపిటల్ లెటర్స్ రాయాల్సి ఉంటుంది. మీరు క్యాపిటల్ లెటర్స్ నాతో పాటు వారు చెప్తూ చూడండి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, capital D, capital E, capital F, capital G, capital H, capital I, capital J, capital K, capital L, capital M, capital N, capital O, capital P, capital Q, capital R, capital S, capital T, capital U, capital V, capital W, capital X, capital Y, capital Z. అలాగే స్మాల్ లెటర్స్ కూడా A to Z రాయాల్సి ఉంటుంది. స్మాల్ లెటర్స్ చూడండి. స్మాల్ A, స్మాల్ B, స్మాల్ C, స్మాల్ D, స్మాల్ E, స్మాల్ G, స్మాల్ F, స్మాల్ G, small h, small I, small j, small k, small l, small m, small n, small o, small p, small q, small r, small s, small t, small u, small v, small w, small x, small y, small z. ఇలా క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ రిటర్న్ గా మీరు రాయాల్సి ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ నీట్ గా రాయాలి నాన్న. అలాగే ఏ లెటర్స్ ఎక్కడ రాయాలో లైన్స్ లో కూడా బాగా ప్రాక్టీస్ అవ్వండి. అలాగే సెకండ్ బిట్ ఆఫ్టర్ లెటర్స్. ఆఫ్టర్ లెటర్స్ నేను స్మాల్ లెటర్స్ లో ఇచ్చాను. ఆ స్మాల్ లెటర్స్ ఆఫ్టర్ లెటర్స్ ప్రాక్టీస్ అవ్వండి. స్మాల్ ఏ ఆఫ్టర్ నోట్బుక్ లో ప్రాక్టీస్ చేయించాను కదా, అవే ప్రాక్టీస్ అవ్వాలి. స్మాల్ ఎస్ ఆఫ్టర్, స్మాల్ హెచ్ ఆఫ్టర్, small m after, small t after, small c after, small f after, small j after, small x after, small b after, small o after, small u after. వీటిలో వచ్చే ఓన్లీ 5 కానీ నేను చాలా మీకు ప్రాక్టీస్ చేస్తున్నా. చూడండి. స్మాల్ a after, small b, small s after, small t, small h after, small I, small m after, small n, small t after, small u, small c after, small d, small f after, small g, small j after, small k, small x after, small y, small b after, small c, small o after, small p, small u after, small v. ఇలా ఏ లెటర్ అయితే రాసామో ఆ లెటర్కి తర్వాత వచ్చే లెటర్ ఏంటో మీరు కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ జే ఆఫ్టర్ కే, ఎం ఆఫ్టర్ ఎన్, సి ఆఫ్టర్ డి, ఓ ఆఫ్టర్ పి, ఎస్ ఆఫ్టర్ టి. అక్కడ ఏ లెటర్ అయినా సరే ఇవ్వచ్చు. ఈ లెటర్స్లో ఇచ్చే 5 లెటర్స్ మీరు పర్ఫెక్ట్గా రాయగలగాలి. నెక్స్ట్ బిట్వీన్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ లో నేను బిట్వీన్ లెటర్స్ ఇచ్చానమ్మా. ఆ క్యాపిటల్ లెటర్స్ లో బిట్వీన్ లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. క్యాపిటల్ ఏ కి సి కి బిట్వీన్ లెటర్ ఏంటో రాయాలి. ఈ కి జి కి బిట్వీన్ లెటర్, ఐ కి కే కి బిట్వీన్ లెటర్, ఎస్ కి యు కి బిట్వీన్ లెటర్, కే కి ఎం కి బిట్వీన్ లెటర్, క్యూ కి ఎస్ కి బిట్వీన్ లెటర్, V की X की बिटवीन लेटर, C की E की बिटवीन लेटर, G की I की बिटवीन लेटर, O की Q की बिटवीन लेटर, W की Y की बिटवीन लेटर, B की D की बिटवीन लेटर. ఇప్పుడు బిట్వీన్ లెటర్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. A కి C కి మధ్యలో ఏ లెటర్ వస్తుంది? క్యాపిటల్ B. A కి C కి బిట్వీన్ లెటర్ B, E की G की बिटवीन लेटर F, I की K की बिटवीन लेटर J, S की U की बिटवीन लेटर
D, G की I की between letter H, O की Q की between letter P, W की Y की between letter X, B की D की between letter C. ఇలా ఆఫ్టర్ లెటర్స్ ఒక బిట్టు అలాగే బిట్వీన్ లెటర్స్ ఒక బిట్టు ఉంటుంది. నెక్స్ట్ మనం మ్యాచింగ్ ఎలా చేయాలి? లెటర్స్తో వర్డ్ని చదువుతూ లెటర్స్తో మనం వర్డ్ రీడ్ చేస్తూ ఆ పిక్చర్ని చూసి మీరు మ్యాచింగ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ SUN, what is this? SUN, sun. BALL, ball. DOG, dog. GUN, gun. KITE, kite. What is this picture? Kite. Next picture, sun. Next picture, ball. Next picture, dog. Next picture, gun. Okay, Nana? SUN, sun. BALL, ball. DOG, dog. GUN, gun. KITE, kite. ఇలాగా మనం లెటర్స్తో వర్డ్ రీడ్ చేసి సేమ్ పిక్చర్ ఎక్కడైతే ఉందో ఆ పిక్చర్కి మనం మ్యాచింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఎన్ని బిట్స్ నేర్చుకున్నాం? క్యాపిటల్ లెటర్స్ 1 బిట్, స్మాల్ లెటర్స్ 2nd బిట్, 3rd బిట్ ఆఫ్టర్ లెటర్స్, 4th బిట్ బిట్వీన్ లెటర్స్, 5th బిట్ మ్యాచింగ్ నేర్చుకున్నాం. అలాగే 6th బిట్కి వచ్చేసరికి మనం సేమ్ లెటర్స్ నేర్చుకున్నాం. అంటే క్యాపిటల్లోను స్మాల్ లెటర్స్లోను వచ్చే ఒకేలాంటి లెటర్స్ని సేమ్ లెటర్స్ అంటారు. అవునా? మీకు అలాగే కదా నేర్పించాను. క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్లో వచ్చే సేమ్ లెటర్స్ ఏంటో చూద్దాం. 9 ఉన్నాయని నేర్పించాను. ఆ 9 ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్యాపిటల్ సి, స్మాల్ సి, క్యాపిటల్ కే, స్మాల్ కే, capital O, small o, capital P, small p, capital S, small s, capital U, no, capital V, small v, capital W, small w, capital X, small x, capital Z, small z. ఈ 9లో 5 రాయాల్సి ఉంటుందమ్మా. మీ యువర్ చాయిస్. ఈ 9 లెటర్స్ మీరు బాగా నేర్చుకోండి. సేమ్ లెటర్స్ ఏవో వీటిలో ఏవైనా 5 రాస్తే సరిపోతుంది. capital C, small c, capital K, small k, capital O, small o, capital P, small p, capital S, small s, capital V, small v, capital W, small w, capital X, small x, capital Z, small z. అలాగే నెక్స్ట్ మిస్సింగ్. రైట్ ద మిస్సింగ్ లెటర్స్. మిస్సింగ్ లెటర్స్తో కొన్ని పిక్చర్స్ ఇచ్చి ఆ పిక్చర్స్ కింద ఆల్రెడీ మనం నేర్చుకున్నాయేనన్న అవన్నీ కూడా పిక్చర్స్ చూడండి. ఫస్ట్ క్యాట్. వాట్ ఈస్ దిస్ పిక్చర్? క్యాట్. క్యాట్ స్పెల్లింగ్ CAT, క్యాట్. CAT క్యాట్ అన్నప్పుడు ఇక్కడ ఏ లెటర్ మిస్ అయ్యింది? CAT. ఏ లెటర్ అనేది మిస్ అయింది కాబట్టి మీరు ఇక్కడ మనం ఏ లెటర్ రాసుకోవాలి. తర్వాత పిక్చర్ చూడండి. నెక్స్ట్ యాపిల్. యాపిల్ కూడా మన అందరికీ తెలుసు. APPLE, యాపిల్. APE, APPLE. ఏ లెటర్స్ మిస్ అయ్యాయి ఇక్కడ? P లెటర్, L లెటర్ మిస్ అయింది. APPLE రావాలి కదా. APE మాత్రమే ఉన్నాయి. PL అనేవి మనం రాస్తాం. మిస్ అయిన లెటర్స్ మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం క్యాట్, యాపిల్ నేర్చుకున్నాం కదా. థర్డ్ పిక్చర్ ఫ్యాన్. FAN, ఫ్యాన్. అవునా? ఈజీగా FAN. ఏ లెటర్ మిస్ అయింది ఇక్కడ? FAN. ఏ లెటర్ అనేది మిస్ అయింది కాబట్టి మనం ఏ లెటర్ని ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ చూడండి. పాట్. POT, పాట్. POT. ఏ లెటర్
అయిందని ఇక్కడ ఓ లెటర్ మిస్ అయింది. పిఓటి పాట్. నెక్స్ట్ జగ్. జేయుజి. జేయుజి జగ్. ఏ లెటర్ మిస్ అయింది ఇక్కడ? యూ లెటర్ మిస్ అయింది కాబట్టి యూ లెటర్ రాస్తాము. మిస్ అయిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ మనం ప్రాక్టీస్ చేయండి అన్న. వర్డ్ ప్రాక్టీస్ చేస్తే ఏ లెటర్ మిస్ అయితే ఆ లెటర్ మీరు రాసుకుందరు కానీ. సిఏటి క్యాట్, ఏపీపీఎల్ఈ యాపిల్, ఎఫ్ఏఎన్ ఫ్యాన్, పిఓటి పాట్, జేయుజి జగ్. నెక్స్ట్ వన్ ఈజీజీ ఎగ్. ఈజీజీ. ఏ లెటర్ మిస్ అయింది? 2 జీలు ఉంటాయి కాబట్టి 1 జీ మిస్ అయింది కాబట్టి మనం జీ రాస్తున్నాం. ఈజీజీ ఎగ్. ఈ 6 వర్డ్స్ ప్రాక్టీస్ చేయండి అన్న. సిఏటి క్యాట్, ఏపీపీఎల్ఈ యాపిల్, ఎఫ్ఏఎన్ ఫ్యాన్, పిఓటి పాట్, జేయుజీ జగ్, ఈజీజీ ఎగ్. ఇవి నోట్బుక్ లో మీకు నేను చూపించలేదు నాన్న. ఇప్పుడు చూపించాను కదా, ఈ 6 పిక్చర్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి మిస్సింగ్ లెటర్స్ కింద ఈ వర్డ్స్ ని. సిఏటి క్యాట్, ఏపీపీఎల్ఈ యాపిల్, ఎఫ్ఏఎన్ ఫ్యాన్, పిఓటి పాట్, జేయుజీ జగ్, ఈజీజీ ఎగ్. దీని తర్వాత మీకు పిక్చర్స్ పెడతాను వాట్సాప్ లో, అవి ఫిల్ చేసుకుందరు దాని నోట్బుక్ లో. ఓకేనా? ఈ 6 పిక్చర్స్ ని మీరు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ద క్యాపిటల్ లెటర్స్. ఈసారి అంతకుముందు మనం స్మాల్ లెటర్స్ ఐడెంటిఫికేషన్ నేర్చుకున్నాం కదా, ఈసారి ఎగ్జామ్లో మనం క్యాపిటల్ లెటర్స్ ఐడెంటిఫికేషన్ అడుగుతాను నాన్న. క్యాపిటల్ లెటర్స్ ఐడెంటిఫికేషన్ ఒకసారి చూద్దాం. What is this letter? Capital B. This letter capital D, capital G, capital Q, capital M, capital E, capital R. Different గా ఉన్న లెటర్స్ ని ఫస్ట్ నేర్చుకుందాం. capital H, capital I, next capital F, capital N, capital T. ఈ లెటర్స్ ని బాగా ప్రాక్టీస్ అవ్వండి నాన్న. capital B, capital D, capital G, capital Q, capital M, capital E, capital F, capital R, capital H, capital I, capital N, capital T. Once again, capital T, capital N, capital I, capital H, capital R, capital F, capital E, capital M, capital Q, capital G, capital D, capital B. ఇది మన ఇంగ్లీష్ పేపర్ యొక్క మోడల్. ఇవన్నీ ఈ బిట్స్ అన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి. అలాగే ఓరల్ వచ్చేసరికి నాన్న A to Z లెటర్స్ ఓరల్ చెప్పాలి. ఏ నాతో పాటు చెప్పండి ఒకసారి. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ఇలా A to Z లెటర్స్ ఓరల్ చెప్పాలి. అలాగే L to Z వర్డ్స్ ఓరల్ చెప్పాలి. L for lock, M for mat, N for net, O for ox, P for pot, Q for queen, R for rat, S for sun, T for tap, U for umbrella, V for van, W for watch, X for x-ray, Y for yak, Z for Jew. ఇలా L to Z వర్డ్స్ ని ఓరల్ గా చెప్పాలి. వన్స్ అగైన్, L for lock, M for mat, N for net, O for ox, P for pot, Q for queen, R for rat, S for sun, T for tree, U for umbrella, V for van, W for watch,
X for X-ray, Y for yak, Z for Jew. ఇవి ఓరల్గా అడుగుతావమ్మా. మొత్తం ఇంగ్లీష్ పేపర్ మొత్తం ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగానే మీరు మొత్తం కూడా స్లేట్ మీద ప్రాక్టీస్ అవ్వండి. ప్రాక్టీస్ అయ్యి చక్కగా 4th మండే ఇంగ్లీష్ ఎగ్జామ్ కాబట్టి మీరు చక్కగా నీట్గా రాయడానికి ట్రై చేద్దరు కానీ. ఓకేనా? నెక్స్ట్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తాను చూడండి. మ్యాథ్స్లో ఏమేమి బిట్స్ ఉంటాయి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి మ్యాథ్స్ కూడా చూపిస్తాను. ఇంగ్లీష్ అందరికి అర్థమైంది కదా? ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి చక్కగా. మ్యాథ్స్లో మనం 1 to 80 నెంబర్స్ నేర్చుకున్నాం కదా. 1 to 80 నెంబర్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అలాగే 1 to 5 నెంబర్ నేమ్స్, ఫస్ట్ 1 to 80 నెంబర్స్ రాస్తున్నాను చూడండి అన్న. మ్యాథ్స్ చూడండి, మ్యాథ్స్ పేపర్ ఎలా ఉంటుందో. మ్యాథ్స్ ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్. 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 50 51 51 అప్పుడు చూడండి. 51 51 52 53 54 55 56 57 58 59 60 60 61 62 63 64 65 66 67 68 69 70 70 71 72 73 74 75 76 77 78 79 80 80. మనం 1 to 80 నెంబర్స్ మనం రిటర్న్ గా నేర్చుకున్నాం. అలాగే 1 to 5 స్పెల్లింగ్స్. ONE1 రాయాలి నాన్న మీరందరూ కూడా కంపల్సరీ. TWO-2 THREE 3 FOUR 4 FIVE 5. ఓన్లీ 1 to 5 నెంబర్ నేమ్స్ ప్రాక్టీస్ అవ్వండి. ఓరల్ గాను రావాలి, రిటర్న్ గాను కూడా రావాలి నాన్న ఇవి. వన్స్ అగైన్ ONE1 TWO-2 THREE 3 FOUR 4 FIVE 5. అలాగే ఆఫ్టర్ నెంబర్స్ మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. బుక్లో నేను రాయించినవే బాగా ప్రాక్టీస్ చేయండి నాన్న. అందులో నుంచి నేను ఇస్తాను. ఆఫ్టర్ నెంబర్స్ 10 ఆఫ్టర్, 14 ఆఫ్టర్, 5 ఆఫ్టర్, 18 ఆఫ్టర్, 23 ఆఫ్టర్, 36 ఆఫ్టర్, 49 ఆఫ్టర్, 26 ఆఫ్టర్, 9 after, 31 after. Okay na? 44 after. చూడండి ఒకసారి. 10 10 after, 11 11, 14 14 after, 15 15, 5 after 6,
3 7 37, 4 9 49 after 5 0 50, 2 5 25 after 2 6 26, 9 after 10, 3 1 31 after 3 2 32, 4 4 44 after 4 5 45. ఇవి after numbers. Once again, 10 after 11, 14 after 15, 5 after 6, 18 after 19, 23 after 24, 36 after 37, 49 after 50, 25 after 26, 9 after 10, 31 after 32, 44 after 45. అలాగే నెక్స్ట్ మీట్ బిట్వీన్ నెంబర్స్. బిట్వీన్ నెంబర్స్ అంటే తెలుసు కదా, మధ్యలో వచ్చే నెంబర్. 2 నెంబర్స్ కి మిడిల్ లో ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్స్ ని ప్రాక్టీస్ చేయడం. బిట్వీన్ నెంబర్, 13 కి 15 కి బిట్వీన్ నెంబర్, 25 కి 27 కి బిట్వీన్ నెంబర్, 37 కి 39 కి బిట్వీన్ నెంబర్, 18 కి 20 కి బిట్వీన్ నెంబర్, 13 కి 15 కి బిట్వీన్ నెంబర్, 39 కి 41 కి బిట్వీన్ నెంబర్, 22 కి 24 కి బిట్వీన్ నెంబర్. ఓకే నాన్న, దట్స్ ఇట్. చూడండి ఒకసారి. 5 కి 7 కి బిట్వీన్ నెంబర్ 6, 13 కి 15 కి బిట్వీన్ నెంబర్ 14, 25 కి 27 కి బిట్వీన్ నెంబర్ 26, 37 కి 39 కి బిట్వీన్ నెంబర్ 38, 18 18 కి 20 కి బిట్వీన్ నెంబర్ 19 19, 2 times now, 39 కి 41 కి బిట్వీన్ నెంబర్ 40 40, 22 కి 24 కి బిట్వీన్ నెంబర్ 23. మధ్యలో ఏ నెంబర్ మిస్ అయిందో ఆ నెంబర్ని రాయడాన్ని బిట్వీన్ నెంబర్స్ అంటారు. తర్వాత మళ్ళీ మనం నేర్చుకునే నెక్స్ట్ బిట్ మ్యాచింగ్ ఉన్నాం. మ్యాచింగ్ స్పెల్లింగ్స్ మనం 1 to 5 నేర్చుకున్నాం కదా, వాటిలోనే మ్యాచింగ్. స్పెల్లింగ్స్ చూడండి. TWO 2, నెక్స్ట్ FOUR 4, ONE 1, FIVE 5, THREE 3, TWO 2, FOUR 4, ONE 1, FIVE 5, THREE 3. ఓకే, మనం ఈ స్పెల్లింగ్ చదివినప్పుడు ఆ నెంబర్ ఏంటో కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ నెంబర్కి మనం మ్యాచింగ్ చేయాలి. TWO 2, FOUR 4, ONE 1, FIVE 5, THREE 3. అలా మనం మ్యాచింగ్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఈజీ బిట్స్ ఏనా, ఎవ్రీడే మనం చెప్పుకునేయే. నెక్స్ట్ కౌంట్ అండ్ రైట్ చూడండి నాన్న. కౌంట్ అండ్ రైట్, కౌంట్ చేసి లెక్క పెట్టి రాయడం మనకి బాగా వచ్చు కదా. కూడా మనం చక్కగా నీట్ గా కౌంట్ చేసి రాయడం అనేది నేర్చుకోవాలి నాన్న. కౌంటింగ్ స్టార్టింగ్ నెంబర్ 1. ఏ వస్తువులు కానీ ఏవైనా సరే మనం కౌంట్ చేస్తున్నాము అంటే మన కౌంటింగ్ స్టార్టింగ్ నెంబర్ ఏ వేయాలి? 1. ఇప్పుడు బాల్స్ కౌంట్ చేస్తున్నాను. స్టార్టింగ్ నెంబర్ 1 2 చక్కగా పిక్చర్ కి దగ్గరగానే వేయాలి, మిడిల్ లో ఎక్కడ వేయకూడదు. మీకు నేను చెప్పేది అదే.
ఏ పిక్చర్స్ ని మనం కౌంట్ చేస్తామో ఆ పిక్చర్ కి దగ్గరగా మాత్రమే మనం నెంబర్ వేసుకుంటే కౌంట్ అండ్ రైట్ ఈజీగా మనకి నెంబర్ వేయడం అనేది వచ్చేస్తుంది. చూడండి 3 4 5 6. How many balls are there? There are 6 balls. Okay, next stars ఉన్నాయి. How many stars are there? Count them. 1 2 3 4 5 6 7. How many? 7 stars. ఈ నెంబర్ మనం చక్కగా ఈ డాష్ లో రాసుకుందాం. ఐస్ క్రీమ్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం 9. ఈ 9 అనేది మనం ఈ డాష్ లో రాయాలి. అలాగే మ్యాంగోస్ చూడండి. 1 2 3 4. How many mangoes are there? There are 4 mangoes. ఈ 4 నెంబర్ అనేది చక్కగా ఈ డాష్ లో వేయాలి. ఇక్కడ అలాగే ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3. How many flowers are there? There are 3 flowers. కౌంట్ అండ్ రైట్ అనేది చక్కగా నీట్ గా ఇలా కౌంట్ చేసి నెంబర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ అమ్మా మిస్సింగ్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా మనం. 11 to 20 లో మిస్సింగ్ నెంబర్స్ ఇస్తానని చెప్పాను కదా. 11 to 20 లో ఏ నెంబర్స్ అయితే మిస్ అయ్యాయో ఆ నెంబర్స్ మనం అక్కడ రాయగలగాలి. చూడండి ఒకసారి అది కూడా ప్రాక్టీస్ చేద్దాం. 11 డాష్ డాష్ 14 డాష్ డాష్ 17 డాష్ డాష్ 20. 11 ఆఫ్టర్ 1 to 12 మిస్ అయింది కదా, ఆ నెంబర్ మనం రాసాం. 12 ఆఫ్టర్ 1 3 13. 13 ఆఫ్టర్ 14 అనేది ఆల్రెడీ ఇక్కడ రాసేసింది కాబట్టి మనం మెన్షన్ చేయకూడదు. 14 తర్వాత నెంబర్ ఏంటో మనం రాయాలి. 1 4 14 ఆఫ్టర్ 1 5 15. 1 5 15 ఆఫ్టర్ 1 6 16. 1 6 16 ఆఫ్టర్ 1 7 17. 1 7 17 అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మనం ప్రత్యేకంగా మళ్ళీ రాయకూడదు. దీని తర్వాత ఏ నెంబరో చూసి ఆ నెంబర్ని రాయాలి. 1 7 17 ఆఫ్టర్ 1 8 18. 1 8 18 after 1 9 19. 1 9 19 after 2 0 20. మనం 11 to 20 లో మిస్ అయిన నెంబర్స్ రాస్తున్నాం కాబట్టి ఇవి మిస్సింగ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఇంకో బిట్ నేర్చుకున్నామా. ఏంటది? బ్యాక్ కౌంటింగ్ నెంబర్స్. బ్యాక్ కౌంటింగ్ నెంబర్స్ అందరికి బాగా వచ్చే ఉంటాయి కదా. ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా బ్యాక్ కౌంటింగ్ నెంబర్స్. మీకు నేను ఎవ్రీడే ఇలా 10 9 8 అని ఇలా రాస్తాను కానీ మనకి ఎగ్జామ్లో ఇలా ఇచ్చాను అన్న బాక్సులు చూడండి. ఓకే ఇలా రాయండి. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే these are back counting numbers. 10 9 8 7 6 5 4 3 2 1. These are back counting numbers. Okay na 1 to 5 spellings రాస్తే అయిపోతుంది. అలాగే ఒకసారి ఐడెంటిఫై ద నెంబర్స్ చూడండి. ఐడెంటిఫై ద నెంబర్స్. 3 4 34 2 7 27 1 9 90 4 6 46 2 8 28 1 4 40 3 8 38 4 4 44 2 2 22 1 1 11. ఒకసారి నెంబర్స్ అన్ని రీడ్ చేయండి నాన్న. 3 4 34 2 7 27 1 9 90 4 6 46 2 8 28 1 4 40 3 8 38 4 4 44 2 2 22 1 1 11. ఓకేనమ్మా ఇవి ఐడెంటిఫై ద నెంబర్స్. అలాగే ఇవన్నీ కూడా మ్యాథ్స్ బిట్స్ అన్ని కూడా మీకు చెప్పేసాను కదా. ఒకసారి ఓరల్ పార్ట్ ఏంటో చూద్దాం. ఓరల్ నాతో పాటు చెప్పండి అన్న. 21 to 50 నెంబర్స్ ఓరల్ చెప్పేది ఉంది. ఓకే స్టార్ట్ చేయండి. 2 1 21 2 2 22 2 3 23 2 4 24 2 5 25 2 6 26 2 7 27 2 8 28 2 9 29
3 0 30, 3 1 31, 3 2 32, 3 3 33, 3 4 34, 3 5 35, 3 6 36, 3 7 37, 3 8 38, 3 9 39, 4 0 40, 4 1 41, 4 2 42, 4 3 43, 4 4 44, 4 5 45, 4 6 46, 4 7 47, 4 8 48, 4 9 49, 5 0 50. ఇలా 21 to 50 నెంబర్స్ ఓరల్ చెప్పాలి. అలాగే 1 to 5 నెంబర్ నేమ్స్ ONE1, TWO2, THREE3, FOUR4, FIVE5 ఇలా 1 to 5 నెంబర్ నేమ్స్ కూడా ఓరల్ చెప్పాలి. మీకు మొత్తం మ్యాథ్స్ అంతా ఎలా చేయాలి, ఏమేమి బిట్స్ ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేసి నాకు 5th ఎగ్జామ్ కదా, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ అవ్వండి అన్న. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ.